హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఏంటంటే సండే స్పెషల్ బగారా రైస్, మటన్ కూర్మా చేస్తున్నాము. సో ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం. మరి ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ కర్రీ అండ్ రైస్ రెండు ఒకేసారి స్టార్ట్ చేద్దామని చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ పోసుకొని సో మేము ఆయిల్ ఎక్కువ తినమండి, లైట్గా. ఇప్పుడు బగారా రైస్ కూడా లైట్గా వేస్తున్నాను, ఎక్కువ మసాలాలు లేకుండా. పిల్లలు కూడా తింటారు కాబట్టి లైట్గా వేస్తున్నాను. ఇంకోటి సమ్మర్ కదా, చాలా దాహంగా అనిపిస్తుంది అన్నమాట బగారా రైస్తో. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్, స్పైసెస్ ఎక్కువ వేయట్లేదండి, లైట్గా వేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇక్కడ 2 పచ్చిమిర్చీలు, ఆనియన్స్, కరివేపాకు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ కర్రీది అయితే ఇంకా ఆనియన్ వేగలేదండి, అందుకే ఫస్ట్ ఇక్కడ రైస్ వేసేస్తున్నాను నేను. టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని, సో 2.5 గ్లాసెస్ రైస్కి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఇక్కడ కర్రీకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. నెక్స్ట్ పసుపు కొంచెం, తర్వాత బాగా కడిగి ఉంచుకున్న మటన్ ఇందులో వేసేసేయాలి. బాగా కలుపుకోవాలి. నేను ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటాను, బికాస్ కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి సాల్ట్ వేసుకుంటే పీసెస్కి సాల్ట్ పట్టుకుంటుందని. కొంచెం ఆయిల్లో ఈ పీసెస్ అన్నీ బాగా మగ్గాలండి. తర్వాత కారం, ఉప్పు అవన్నీ వేసుకోవాలి మళ్ళీ. ఇంకా ఇప్పుడైతే ఏం వేయద్దు, కాసేపు అట్లాగే వదిలేయాలి. అంటే వాటర్ అంతా బయటికి వస్తుంది, వాటర్ అంతా బయటికి వచ్చేంతవరకు అట్లాగే పెట్టాలి కాసేపు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. వాటర్ బాగా మరిగిన తర్వాత రైస్ వేసేయాలండి ఇందులో. ఇంకా కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఇలా వాటర్ అన్నీ ఊరాలండి, బయటికి రావాలి వాటర్ అంతా. వాటర్ అంతా పోయి నార్మల్కి రావాలి, అప్పుడే పచ్చి వాసన పోయి బాగుంటుంది కర్రీ. లేకుంటే కర్రీ అంతా అయిపోయాక కూడా స్మెల్ అట్లాగే ఉంటుంది, పచ్చి వాసన వస్తుంటుంది. ఒక్కసారి ఇలా చేసుకుంటే పచ్చివాసన అంతా పోతుంది. కొంచెం కొత్తిమీర, పుదీనా వేద్దాం పైనుంచి. ఇక్కడ రైస్ కూడా
అయిపోవచ్చిందండి. నేను సిమ్లో పెట్టేసి స్టవ్ మూత పెట్టేసుకుంటున్నాను. ఇంకా దాన్ని కదిలించాల్సిన అవసరం లేదు, అదే అయిపోతుంది. కొంచెం లైట్గా ఓపెన్ పెడతాను, మళ్ళీ పొంగిపోతుందని. బగారా రైస్ అయితే అయిపోయిందండి, అయిపోయింది. కొంచెం పైనుండి కొంచెం నెయ్యి వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మూత పెట్టేసి ఉడుకుతున్నప్పుడే కొంచెం పుదీనా వేసేస్తున్నానండి. బాగుంటుంది, కొంచెం పుదీనా స్మెల్ మింట్ ఫ్లేవర్ లాగా ఉంటుంది. కారం, మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోవాలండి. మీరు రెగ్యులర్గా ఎంత వేసుకుంటారో చూసుకొని వేసుకోండి కాస్త. నెక్స్ట్ సాల్ట్. ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువనే వేసాను. బాగా ఇందులోనే కొంచెం ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకుందాము. చేసుకున్నాక కాసేపు అట్లాగే వదిలేయాలండి, ఒక 2 minutes. కర్రీలో కొంచెం వాటర్ వేసేసుకొని లిడ్ పెట్టేసుకోవాలండి కుక్కర్ది. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు చూడాలి. విజిల్స్ వచ్చేసాక ఇట్లా ఉడుకుతున్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసి కాజు పేస్ట్ ఇందులో వేసేసుకోవాలండి. తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని, గరం మసాలా ఎక్కువ వేయనండి నేను, పిల్లలు కూడా తింటారు కాబట్టి ఎక్కువ మసాలా ఇష్టపడరు. వేసేసి కొంచెం కొత్తిమీర, కాసేపు సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇంకా మటన్ కుర్మా బగారా రైస్ ఈజ్ రెడీ ఫర్ లంచ్.